హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు కేవలం ఒకే ఒక సింగిల్ అప్లికేషన్ తోటి మనం ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఫీజు లేకుండా కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్ తోటి మనకు ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి కూడా మనకు మన సొంత ప్లేస్లోనే అంటే మన ఇంట్లోనే ఈ యొక్క ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. సో కేవలం కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఎక్కడి నుంచి అయినా మనం ఈ యొక్క ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ చూసినట్లయితే మనకు ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్లో మన యొక్క పూర్తి వివరాలు అంటే పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్, మొబైల్ నెంబరు, మన యొక్క క్యాస్ట్ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే కనుక దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటి యొక్క వివరాలు కూడా మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ సంబంధించి సో స్టార్టింగ్ నుంచి మనకు ప్రజెంట్ జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మనము ఈ యొక్క కాలమ్స్లో మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫు, అదేవిధంగా అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అనమాట. సో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మార్క్ షీట్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మనము స్కాన్ చేసిన తర్వాత వాటిని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. సో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క ఇంటి నుంచి మనం ఈ యొక్క ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా పాస్ అయిన వారికి ఈ యొక్క ఇండియన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్గా ఉద్యోగం కల్పించే అవకాశం అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం అఫీషియల్ నోటిఫికేషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, దయచేసి చివరి వరకే చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగం అయితే దీని ద్వారా కల్పిస్తారు. సో దీనికి సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీలో లేదా ఇంజనీరింగ్లో మనకు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అది మనకి యూజీసీ లేదంటే ఏఐసిటి సంబంధించిన ఏదైతే రికగ్నైజ్డ్ కాలేజెస్ ఉంటాయో వాటిలో మనకి కెమికల్ లేదంటే మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో బీటెక్ కంప్లీట్ చేసిన వారికి ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే లేటెస్ట్గా 2023లో పాస్ అయిన వారికి అయితే ఈ యొక్క అవకాశం అయితే చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు జనరల్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మినిమం 60% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 55% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేసి చెప్పారు. సో వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 1 year ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఉద్యోగం సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 30 years లోపు అనమాట. సో 30th April 2026 వరకు మనకు 30 years లోపున వారు మాత్రమే అప్లై చేయాలి. సో రిలాక్సేషన్ వచ్చేసి మనకు 5 years అనేది మనకు ఎస్సీ, ఎస్టీలకు కానీ బై 3 years ఓబీసీల వరకు అయితే ఉంటుంది. సో నాన్ క్రిమినల్కి అయితే ఇది పనిచేస్తుంది. అదేవిధంగా మనకు లొకేషన్ వచ్చేసి మనకు ఎనీ ఇఫ్కో ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి పాన్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల ఇఫ్కో ప్లాన్స్లో మనకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. సో స్టైపెండ్ వచ్చేసి మనకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ సంబంధించిన దాంట్లో మనకి 65,000 వరకు సాలరీ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకు హౌస్ రెంటల్ అలవెన్స్, క్యాంటీన్ అండ్ వాషింగ్ సంబంధించిన అన్ని అలవెన్స్లు కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఓన్లీ ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క టెస్ట్లో మనకి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న ఏ యొక్క ప్లేస్ నుంచి అయితే మనం ఈ యొక్క ఎగ్జామినేషన్కి అయితే కండక్ట్ కావచ్చు. ఆ తర్వాత మనకి ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అయిన వారికి అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనని ఫైనల్ సెలక్షన్ లిస్ట్కి అయితే రెడీ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి హిందీ అండ్ ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నాలెడ్జ్ లాంగ్వేజ్లో తీసుకున్నారు.
సో దీనికి సంబంధించి 30th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఇంకా 2 days టైం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో లేదా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇఫ్కోకు సంబంధించిన దాంట్లో మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే. జై హింద్.